అసలు ఆ వీరు పట్టుబట్టి ఈ పెళ్లి ఫిక్సింగ్ చేస్తుంటే ఇంకా అనుమానంగా ఉంది. రుద్రబాబు ఎందుకిట్ట చేస్తున్నాడో తెలియక మేం కూడా కంగారు పడుతున్నాం గంగా. అందుకే ఈ ట్యాంక్స్ డ్రామాకి తెరదించాలని మేమే విశ్వాసానికి అసలు నిజం చెప్పేయాలని డిసైడింగ్ అయిపోయాం. మరి రుద్రబాబుకి తెలిస్తే ఏమంటారు? సార్ సుధమ్మ గారు మనసు నొచ్చుకోకూడదని ఏం మాట్లాడట్లేదమ్మా. అందుకే మేమే ధైర్యం చేసి నిజం చెప్పాలని ఫిక్సింగ్ అయిపోయాము. దానికి మీ హెల్పింగ్ కావాలి. మేమేటి చేయాలి గంగా? అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక సాకు చెప్పి పక్కకి తీసుకురా నాన్న అనే నిజం చెప్పేస్తాడు. అమ్మో మాకు భయం. రుద్రబాబుకి తెలియకుండా ఇట్లాంటి పనులు చేస్తే వద్దులే గంగా. అబ్బా నువ్వు ఊరికే భయపెట్టకమ్మా. నిజం చెప్తే ఏ సమస్యలు ఉండవు. లేదంటే ఆ జయకి కొమ్ములొచ్చి నెత్తినెక్కి ఆడుతుంది. అన్నయ్య మనకి మన టైం వచ్చింది. సార్ ఒక్కరే ఉన్నారు. నువ్వు వెళ్ళి నిజం చెప్పే అన్నయ్య. వెళ్ళు వెళ్ళు అనే తొందరగా. నీకేటి సెల్లే ఎల్లమని నువ్వు బాగానే చెప్తావు. నాను ట్యాంక్స్ అంతా ఒడికిపోతున్నాను. ఆయనకి ఆడికి వెళ్ళగానే నాలికి తడబడిపోయి మాట సరిగ్గా గొత్తదో రాదో. దానికి నేను అడిగి చెప్తాను కదా. ఆ హిట్లర్ అటు తిరిగి ఫోన్లో మాట్లాడుతున్నారు కదా. నువ్వు ఇటు తిరిగి హిట్లర్ మొహం చూడకుండా చెప్పాలనుకున్న నిజం అంతా చెప్పేసేయ్. ఈ ఈ ఐడియా ఏదో బాగానే ఉంది సెల్లే. శివద్రప్పన్న నువ్వే దిక్కు. ఈ వెళ్తున్నానే సెల్లే. అన్ఎక్స్పెక్టెడ్గానే సంబంధం కుదిరింది. అందుకే నిశ్చితార్థం ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిపిస్తున్నాం. పెళ్ళి మన స్థాయికి తగ్గట్టుగానే జరిపిస్తాం అనుకోండి. అబ్బాయి అబ్రాడ్లో చదువు పూర్తి చేశాడు. మంచి సంబంధం, రెప్యుటేషన్ ఉంది ఫ్యామిలీకి. విశ్వ సార్, మీకు విషయం చెప్పబోతున్నాను. మీరు కోపడకుండా వినాలి. మీరు వెంటనే నిశ్చితార్థం ఆపేయాలి. ఎందుకంటే ఆ జై మీ కన్న కూతురు కాదు. నాను రుద్రబాబు ఆశ్రమానికి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకునే కన్ఫర్మ్ చేసుకున్నాం. సో దమ్మగారికి ఏటి కాకూడదని నిజం దాచాం. ఇప్పుడు కూడా ఆ జయ మీ కూతురికి ఎక్కడ ఫిక్స్ అయిపోద్దని ఈ నిజం చెప్తున్నాను. మీరు వెంటనే నిశ్చితార్థం ఆపేయండి సార్. ఆ జైని ఇంట్లోంచి గెంటేయండి. నాని ఎంత చెప్తున్నా ఏటి మాట్లాడరేటి? విశ్వాస మీరందరూ కలిసి చేయబోయే ఈ పని వల్ల ఎంత పెద్ద గొడవ తప్పిందో తెలుసా? టైంకి విశ్వనాథ్ మామయ్య వెళ్ళిపోయి నేనొచ్చాను కాబట్టి సరిపోయింది. అదే ఆయన వినుంటే, అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు? నాకు నిజం చెప్పడం చేత కాదనుకుంటున్నారా? నిజం చెప్తే తలెత్తే ప్రశ్నలు, ఎదురయ్యే పరిస్థితులు, వాటి పరిణామాల గురించి ఆలోచించాలి. వాళ్ళకంటే బుద్ధి లేదు. కనీసం మీరైనా చెప్పాలి కదా. మీరేం చేస్తున్నారు? దగ్గరుండి చెప్పమని ఎంకరేజ్ చేస్తున్నారా? అమ్మా నన్నుల్ని ఏమనకండి సార్. వాళ్ళు వద్దనే చెప్పారు, నేనే వినలేదు. నాకు తెలుసు, ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు నీకే వస్తాయి. చేసిందంతా చేసి పైగా నేనే చేశాను సార్ అని గర్వంగా చెప్తున్నావా? ఏం చేయమంటారు సార్? నిశ్చితార్థం జరిగితే జయ కూతురుగా ఫిక్సింగ్ అయిపోతుంది. సుధా అమ్మ హిట్లర్ మోసపోవడం నాకు ఇష్టం లేదు. మీరేమో వీరుకి సపోర్టింగ్ చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఆపుతారన్న ఆశ కూడా లేదు. అందుకే ఇలా చేశాను. చూడు, నేనేం చేసినా ఈ ఫ్యామిలీ మంచి కోసమే చేస్తానని తెలుసు కదా. కళ్ల ముందు ఇంత జరుగుతున్నా నేను సైలెంట్గా ఉన్నానంటే నా ప్లాన్స్ ఏవో నాకున్నాయనే కదా. అరే, నా మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? నమ్మకం ఉంది సార్, కానీ నిశ్చితార్థం... ఇప్పుడు నిశ్చితార్థం జరగడం వల్ల కొంపలు మునిగిపోయేది ఏం లేదని చెప్పాను కదా.
మీరు ఇలాంటి తింగర్ పనులు చేసి లేనిపోని సమస్యలు క్రియేట్ చేయకండి. జరిగేది కళ్ళతో చూస్తూ ఉండండి. సరే సార్. సారీ బా. సారీ కాదు, కోడితే దవడ పూరిలా వాచిపోద్ది. రేపు చెప్తా మీ ఇద్దరి సంగతి. ఫ్రెష్ పనిష్మెంట్ ఉంటుంది. సెలే పనిష్మెంట్ అంటే చెప్తే విన్నారు కాదు. చూడండి రుద్రబాబుకి ఎంత కోపం వచ్చిందో. నోరు మూసుకొని రుద్రబాబు చెప్పినట్టు జరిగేది చూడండి. పదండి పదయ్యా. గురువుగారు తాళం వేసింది. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. ఎవరండి మీరు? విశ్వనాథ్ గారు ఇంట్లో లేరా బాబు? వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థం అన్నారు. లేరండి సార్, వాళ్ళు మేడం గారు వాళ్ళ అన్న ఇంటికి వెళ్ళారు. నిశ్చితార్థం జరిగేది అక్కడే. నిశ్చితార్థం జరిగే అడ్రస్ ఎక్కడో చెప్పగలరా బాబు? సీతమ్మ దారిలో విజయేంద్ర ప్రతాప్ గారి ఇల్లు. అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారండి. సంతోషం బాబు. పద. వీళ్ళంత సెంటిమెంటల్ ఫూల్స్ ఎవ్వరూ ఉండరు. కోటీశ్వర్లు కోడళ్ళయ్యుండి నాకు పనిచేస్తున్నారు. మహారాణి జాతకం అంటే నాదే. నా కూతురు నిశ్చితార్థం నీ చేతుల మీదుగా జరుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది వదినా. నా అల్లుడు మాటిచ్చాడు కదా, తన కోసం ఈ ఇంటి గౌరవం కోసం బాధ్యతగా చేస్తున్నాను. జయ, ఈ స్టిక్కర్స్ లో నీకేది కావాలో సెలెక్ట్ చేసుకో. దిస్ వన్. హే 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 గాయ్స్, మనందరం కలిసి ఒక సెల్ఫీ దిగుదాం, ఓకే? పిన్ని గారు, జయకి పాపిడి పిల్ల పెట్టడం మర్చిపోయారు. పాపిడి పిల్ల ఇదిగో ఇక్కడే ఉంది. అది నాకు నచ్చలేదు, మ్యాచ్ అవ్వదు. నా దగ్గర మంచిది ఉంది, తీసుకొస్తాను. అక్కర్లేదు. మాకు నగలకేం తక్కువ లేదు. అయినా నీ నగలు పెట్టుకుంటే నీ దురదృష్టం నాకు తగులుతుంది.